సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈరోజు పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఎస్సీఆర్టీ సౌజన్యంతో ఈరోజు ఉపాధ్యాయులకు సాంఘిక శాస్త్రంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వారు పాఠశాలలో చేసినటువంటి ఈ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి సుబ్బారావు గారు, వారు ఖమ్మంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నారు. అట్లాగే అవతల ఉన్నటువంటి వ్యక్తి సతీష్ ప్రకాష్ సారు వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నారు. మరి ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా 6-7 తరగతులకు సంబంధించి మరి ఉపాధ్యాయులుగా మనము ఏమి చేయాలి అన్నటువంటి దాని మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా దాదాపు 18 నెలల గ్యాపు మనకి పిల్లలకు రావడం జరిగింది. అంటే లర్నింగ్ గ్యాప్ అన్నటువంటిది ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఫిలప్ చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మనం బేసిక్స్తోని మొదలుపెట్టినట్లయితే మరి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు మళ్ళీ ఇక్కడ పాఠాలు చెప్పకుండా బేసిక్స్ చెప్తున్నారన్నటువంటి భావన కలుగుతుంది. కాబట్టి మరి దాన్ని నివారించడానికి ప్రస్తుతం ఏ రకంగా అయితే సిలబస్ ఉంటుందో సిలబస్తోనే మొదలు పెడుతూ పిల్లలకు మరి ఆ తరగతికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ సాధించడానికి కావలసినటువంటి ఇన్పుట్స్ మనం కొంత లోయర్ క్లాసుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ క్లాస్ చెప్తూ లోయర్ క్లాస్ కాన్సెప్ట్స్ కూడా దానికి జోడిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏ రకంగా అర్థం చేయించాలన్నటువంటి దాని మీద ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకుందాం. మరి మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 6వ తరగతి పిల్లలు మనందరికీ తెలుసు, వాళ్ళు దాదాపు 5వ తరగతిలో కొంత ఎంటర్ అయినారు. 6వ తరగతి పూర్తిగా పాఠశాలకు దూరం కావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో పిల్లలు దాదాపు 18 నెలలు గ్యాప్ వచ్చింది. కాబట్టి మరి వారిని 6వ తరగతిలో కొనసాగడానికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్ పిల్లలకి అవగాహన కలిగించాలి అంటే మరి ఏం చేయాలన్నటువంటిది ఒకసారి సుబ్బారావు గారు 3-4-5 తరగతులలో మరి ప్రాథమికమైనటువంటి భావనలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రానికి సంబంధించి? ఓకే సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I am very thankful to Government of Telangana and SCRT officials and Telangana Social Studies Forum President Sri Radhangapan Reddy Garu for giving me this opportunity to share my experiences with the respected teachers in Telangana state. సార్, Radhangapan Reddy గారు చెప్పినట్లు దాదాపు సంవత్సరాల నుండి పిల్లలు ప్రత్యక్ష బోధనకు దూరమై పాఠశాలకు దూరంగా సరే ఆన్లైన్ క్లాసులు విన్నా కూడా సరైనటువంటి పర్యవేక్షణ లేక దాదాపు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మర్చిపోయే దశకు వచ్చింది. ఒకానొక సందర్భంలో 4వ తరగతిలో ఒక 50% నేర్చుకున్నారు. 5th క్లాస్కి వచ్చే వరకల్లా అసలు వాళ్ళు పాఠశాలకే రాలేదు గత విద్యా సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు 5వ తరగతి ప్రత్యక్ష బోధన వినకుండానే కాన్సెప్ట్స్ నేర్చుకోకుండానే 6వ తరగతిలోకి ప్రవేశించారు. కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులమైనటువంటి మనం అందరం కూడా 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల కాన్సెప్ట్స్ బోధించే ముందు వీటికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ 3, 4, 5 తరగతులలో ఏమున్నాయో వాటిని ఒకసారి తెలుసుకొని వాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యాంశాలను కాన్సెప్ట్స్ను చెప్పినట్లయితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది, చక్కగా కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఒక్కసారి ఉపాధ్యాయ మిత్రులారా మీరందరూ కూడా 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ను ఒకసారి పరిశీలించండి. 3rd క్లాస్లో మనకు సోషల్ స్టడీస్కి సంబంధించి అక్కడేమో ఈవీఎస్ అంటాం, సైన్స్ సోషల్ రెండు కూడా కలిసి ఉంటాయి. మన సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు తీసుకుంటే ఫ్యామిలీ కుటుంబం గురించి ఉంది, అవర్ విలేజ్ మన గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీసులు, తర్వాత పబ్లిక్ హెల్త్ ఆఫీసు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌజెస్ హ్యాబిటేషన్స్ గురించి ఉంది.
వేర్ ఆర్ దీస్ ప్లేస్డ్, దిక్కుల గురించి తెలుసుకోవడానికి ప్రాథమికమైనటువంటి పునాది ఆ పాఠంలో వేయడం జరిగింది. లెట్స్ గో టు కంట్రీ సైడ్, ఊరికి పోదాం. ఇక్కడ వాట్ ఆర్ ద వెహికల్స్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు 3rd క్లాస్లో సూచించడం జరిగింది. అక్కడ నేర్చుకుంటారు పిల్లలు. అట్లాగే 4th క్లాస్ దగ్గరికి వచ్చేవరకల్లా కొంచెం ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అవేంటంటే చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్, కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు. అట్లాగే ఫైండ్ ద వే, డైరెక్షన్స్. ఆ 6th క్లాస్లో మనకు డైరెక్షన్స్ గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ 4th క్లాస్లో ఫైండ్ ద వే, డైరెక్షన్స్ అనేటువంటి పాఠంలో అక్కడ సులభతరమైనటువంటి మంచి ఎగ్జాంపుల్స్తో ఇవ్వడం జరిగింది. అట్లాగే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ సంస్థల గురించి వివరించడం జరిగింది. అట్లాగే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్స్, మనకు 7th క్లాస్లో చక్కటి లెసన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావన మా ఊరు మా చెరువు అనేటువంటి పాఠంలో వివరించడం జరిగింది. అట్లాగే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, అక్కడే మనకు భారతదేశ చరిత్ర అంటే ఏంటి, సంస్కృతి అంటే ఏంటి, సంస్కృతిలో ఏ అంశాలు వస్తాయనే వాటి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇక 5th క్లాస్ విషయానికి వస్తే వీటికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కాంటెంట్స్ అగ్రికల్చర్ అండ్ క్రాప్స్, వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పరికరాలు, పంటలు, ఏ రకాల పంటలు పండుతాయి గ్రామంలో. అట్లాగే ఫారెస్ట్ అండ్ ట్రైబల్స్, మనకు చక్కగా 6th క్లాస్లో ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండు జాతి గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి భావన గోండులు, తర్వాత బోండాలు, చెంచుల గురించి 5th క్లాస్లో వివరించారు. తర్వాత రివర్స్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, నదులు జీవన విధానం, దాని గురించి వివరించారు. అట్మాస్ఫియర్ అండ్ విండ్, వాతావరణము మరియు గాలి. అట్లాగే ద సన్ అండ్ ద ప్లానెట్స్. హిస్టారికల్ సైట్స్, వనపర్తి ఫోర్ట్, చారిత్రక కట్టడాలు. అవర్ కంట్రీ వరల్డ్, అక్కడే మన దేశం గురించి, ప్రపంచం గురించి పరిచయం చేయడం జరిగింది. తర్వాత అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ప్రవేశిక అంటే ఏంటి, దాని గురించి వివరించడం జరిగింది. తర్వాత చైల్డ్ రైట్స్, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లోనే పిల్లలు నేర్చుకొని వస్తే చాలా బాగుండేది. కాకపోతే కోవిడ్ వల్ల అక్కడ కొంచెం కాంటెంట్స్ నేర్చుకోవడంలో కొంచెం గ్యాప్ రావడం వల్ల తప్పనిసరిగా మన క్లాస్ రూమ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యాంశాలు చెప్పబోయే ముందు ఈ పాఠ్యాంశాలకి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్లాసెస్లో వాటిని అనుసంధానం చేసి చెప్పినట్లయితే చాలా చక్కగా మన యొక్క బోధన కొనసాగుతుంది. పిల్లలు కూడా చాలా చక్కగా అభ్యసించగలుగుతారు. ఓకే సుబ్బారావు గారు, యాక్చువల్గా ఏంటంటే 3rd, 4th, 5th సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం 6 నుంచి 10 వరకు బోధించినప్పటికీ 6వ తరగతి పిల్లవాడు కింది స్థాయిలో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ చదవకుండానే మనకి పై స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మనము చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ మనం 6వ తరగతిలో ఫస్ట్ పాఠం మొదలుపెట్టేటప్పుడు మనం చూసినట్లయితే 4th, 5thలో మనకి ఏది విలేజ్ నుంచి, స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి పోయేటువంటి దారి కనుక్కోవడం, అట్లాగే పాఠశాల యొక్క లొకేషన్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా మనకి 5th క్లాసు, 4th క్లాస్లో ఉన్నాయన్నట్టు. కాబట్టి పిల్లలకు అది ఒకసారి టచ్ చేస్తూ మనం 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠం చెప్పడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి ఈజీగా, సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంది. అందుకనే మనం యాజ్ ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మనం 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఒక్కసారి చూపించడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, మీరు కూడా 3rd, 4th, 5th టెక్స్ట్ బుక్ సేకరించి వాటిని కొంత చదివి మరి ప్రస్తుతం ఉన్నటువంటి పాఠాలకి అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి మనం 7th క్లాస్ తీసుకున్నట్లయితే 7th క్లాస్ పిల్లవాడు కూడా మనం చూసినట్లయితే కొంతవరకు 5thలో కొంతవరకు వచ్చాడు, 6thలో అసలే రాని పరిస్థితి మనం కనిపించడం జరిగింది. అంటే 6th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ పెద్దగా విద్యార్థి అవగాహన కాలేదు. సరే, ఆన్లైన్లో చెప్పినప్పటికీ కూడా మరి మనకు తెలుసు పూర్తి స్థాయిలో పిల్లవానికి అవగాహన కాలేదని. మరి 6వ తరగతిలో బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించి సతీష్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 6వ తరగతి అసలే పాఠశాలకు హాజరు కాకుండా ప్రస్తుతము 7వ తరగతిలోకి విద్యార్థి చేరడం జరిగింది. అందువలన మన సాంఘిక శాస్త్రానికి అవసరమైనటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తనకు తెలియనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి ఉన్నారు. అందుకోసానికే గత సంవత్సరం మనం కృత్య పత్రాలను తయారు చేసుకోవడం అనేది జరిగింది. దాంట్లో అంతకుముందు తరగతులకు సంబంధించిన విషయాలను వారికి అందించడానికి ఎంతో కొంత మనం ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా
అది పూర్తిగా విద్యార్థులు అందరు విద్యార్థులకు కూడా పూర్తిగా చేరలేదు. అందువలన 6వ తరగతిలో రావాల్సినటువంటి కనీస సామర్థ్యాలు లేదా కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ కూడా విద్యార్థులకు ఇప్పుడు మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 6వ తరగతిలో ముఖ్యంగా విద్యార్థులు ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ చూసినట్టయితే విద్యార్థులకు 6వ తరగతిలో పటాలను పరిచయం చేయడం జరుగుతుంది. దాంట్లో దిక్కులను అలాగే పటములలో దిక్కులను చూపించడము అందులో జరుగుతుంది. అలాగే అక్షాంశాలు రేఖాంశాలను కూడా మనం 6వ తరగతిలో తెలియజేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఇంకా అనేక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ అందులో ఉండడం అనేది జరిగింది. అలాగే మహాసముద్రాలు కాంటినెంట్స్ అంటే ఖండాలు కూడా మన 6వ తరగతిలో ముఖ్యమైన కాన్సెప్ట్స్గా ఉండడం అనేది జరిగింది. అలాగే విద్యార్థులు పటం గీయడం అలాగే పటం గీయడంతో పాటు పటంలో కొన్ని ముఖ్యమైనటువంటి సింబల్స్ను ఉపయోగించడం మనం ఒక కాన్సెప్ట్గా 6వ తరగతిలో విద్యార్థులకు తెలియజేయడం అనేది జరిగింది. ఆ గుర్తులు తెలియజేయడం అనేది ఒక ముఖ్యమైన కాన్సెప్ట్స్గా మన అందులో చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ ఫామ్స్లో భాగంగా మనం పర్వతాలు పీఠభూములు మైదానాలు 6వ తరగతిలో తెలియజేయడం అనేది జరిగింది. వాటితో పాటు ఈ 3 ముఖ్యమైనటువంటి ల్యాండ్ ఫామ్స్కి సంబంధించినటువంటి 3 కేస్ స్టడీస్ను ఉదాహరణలతో మనం 6వ తరగతిలో విద్యార్థులకు వివరించడం అనేది జరిగింది. వీటితో పాటు మనకు ఫుడ్ గ్యాదరింగ్ లేదా ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అనే పాఠంలో మానవుడు ఆది మానవుడు దశ నుంచి వేటాడే దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు ఏ విధంగా చేరుకున్నటువంటి కాన్సెప్ట్ను మనం వివరించడం అనేది జరిగింది. దీంతో క్రమంగా సంచార జీవనం నుండి స్థిర జీవనానికి ఏ విధంగా మారాడో మనం 6వ తరగతిలో తెలియజేయడం అనేది జరిగింది. అలాగే ట్రైబల్ లేదా తెగలకు సంబంధించినటువంటి వివరాలు 6వ తరగతిలో అందించడం అనేది జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో ఎన్నికల విధానాన్ని గ్రామ పంచాయతీ విధులు అలాగే గ్రామ సభ ఏర్పాటు గురించి మనం 6వ తరగతిలో తెలియజేయడం అనేది జరిగింది. వీటితో పాటు మనకు కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ భక్తి మూమెంట్ని కూడా 6వ తరగతిలో తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు మనకి 7వ తరగతికి సంబంధించి పాఠాలు చెప్పేటప్పుడు 6వ తరగతిలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసంధానం చేస్తూ వాటిని కొంత వాళ్ళకి అవగాహన కలిగించి తర్వాత 7th క్లాస్లో ఉన్నటువంటి పాఠంలోకి వెళ్ళినట్లయితే విద్యార్థికి మనకి గత క్లాసు కవర్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ప్రజెంట్ క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్టు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే యాజ్ ఏ టీచర్గా మనం ఏ లెసన్ చెప్పినా కూడా వాళ్ళకి ఈ యొక్క ప్రీ కాన్సెప్ట్స్ ఏమున్నాయన్నటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ ప్రీ కాన్సెప్ట్స్ 7th చెప్పేటప్పుడు 6వ తరగతివి, అదేవిధంగా 6వ తరగతి చెప్పేటప్పుడు ఈ యొక్క 3rd 4th 5thలో ఉన్నటువంటివి మనం అనుసంధానం చేస్తూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి సుబ్బారావు గారు, మనకి తరగతి వారీగా ఇప్పుడు 6వ తరగతి విద్యార్థి 7వ తరగతి విద్యార్థి తరగతి వారీగా పిల్లవాడు సాధించాల్సినటువంటి ఈ యొక్క విద్యా ప్రమాణాలనండి లేదంటే ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అభ్యసన ఫలితాలనండి మరి తరగతి వారీగా మనకి నిర్దేశించుకోవడం అన్నటువంటిది జరిగింది. వాటిని అక్కడక్కడ మనకి లాస్ట్ ఇయర్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ యొక్క పోస్టర్ రూపంలో కూడా వాటిని అందించడం అన్నటువంటిది జరిగింది. మరి తరగతి గదిలో ఈ పోస్టర్ రూపంలో పెట్టడం వల్ల మనకి విద్యార్థి ఈజీగా నేను ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలన్నటువంటిది కూడా ఒక అవగాహన ఉంటుంది కదా. మరి ఉపాధ్యాయులుగా మనం ఆ తరగతికి సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలంటే మరి అవి తరగతి వారీగా ఏమేమి ఉన్నాయన్నటువంటిది ఒకసారి చెప్పండి సుబ్బారావు గారు. ఓకే సార్, ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా 3 ప్రశ్నలు వేసుకోవాలి. వాట్ టు టీచ్, హౌ టు టీచ్, వై టు టీచ్. వాట్ టు టీచ్ అనేది ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. ఏం బోధించాలో టెక్స్ట్ బుక్లో ఉంది. హౌ టు టీచ్, ఎలా బోధించాలనేది మనం ఉపాధ్యాయ శిక్షణ తీసుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఉద్యోగంలోకి వృత్తిలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా అనేక ఇన్ సర్వీస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో
నేర్చుకుంటూనే వస్తూనే ఉన్నాం. వై టు టీచ్, ఎందుకు బోధించాలి? ద ఆన్సర్ టు ద క్వశ్చన్ ఈజ్ లెర్నింగ్ అవుట్కమ్స్, టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఆర్టీఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో ఏం పేర్కొన్నారంటే, నాణ్యమైనటువంటి విద్య ఎలా ఉండాలి, తరగతి గది వాతావరణం ఎలా ఉండాలి, బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి, విద్యార్థులను మూల్యాంకనం చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా సెక్షన్ 29, 30లో పేర్కొనడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2011 నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో పుస్తకాలలోనూ పరీక్షా విధానంలోనూ మూల్యాంకన విధానంలో కూడా మార్పులు చేస్తూ వస్తున్నాం. అదే వీటి ఆధారంగానే మనం కొన్ని విద్యా ప్రమాణాలను తయారు చేసుకుని సాధించాల్సినటువంటి సామర్థ్యాల రూపంలో విద్యా ప్రమాణాలను తయారు చేసుకొని వాటి ఆధారంగా పాఠ్యపుస్తకాలను తయారు చేసుకొని బోధన గావిస్తూ వస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీటినే తరగతి వారీగా పాఠాల వారీగా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి పేరుతోటి కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ని నిర్దేశించడం జరిగింది. వాటిని మన తెలంగాణ రాష్ట్రంలో మనం తయారు చేసుకున్నటువంటి విద్యా ప్రమాణాలతో పోల్చి చూసుకొని అందులో ఉన్నటువంటి విషయాలను నిర్ధారించుకొని దానిని మనం లెర్నింగ్ అవుట్కమ్స్ పేరుతోటి కొనసాగిస్తూ వస్తున్నాము. విద్యా ప్రమాణాలన్నా సాధించాల్సినటువంటి సామర్థ్యాలన్నా లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నా కూడా ఒక్కటే. దీనిపై ఉపాధ్యాయులు ఎటువంటి కన్ఫ్యూజన్ కావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనకు ముఖ్యంగా సెకండరీ లెవెల్లో 6వ తరగతిలో విద్యార్థులకు సాంఘిక శాస్త్ర బోధన నేర్చుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏమేంటండి? తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అబ్జర్వ్ చేసి వాటిని విశ్లేషించుకొని తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయాలను నిజ జీవితంలో అన్వయించుకున్నప్పుడే, తన యొక్క సమస్యలకు పరిష్కారం చూసుకున్నప్పుడే సాంఘిక శాస్త్ర బోధన అనేది చాలా అర్థవంతంగా మారుతుంది. అయితే ఇక్కడ తరగతి వారీగా సబ్జెక్టు వారీగా ప్రతి స్థాయికి సంబంధించి కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ని రూపొందించడం జరిగింది. మరి 6వ తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థులు ఏ ఏ అంశాలలో వీళ్ళు అభ్యసన ఫలితాలు సాధించాలి, సాధించాల్సినటువంటి సామర్థ్యాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. విద్యార్థి దిక్కులను మరియు భూమిపై ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని గుర్తిస్తారు. స్కేలు మరియు సింబల్స్ని పటంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. తర్వాత డే అండ్ నైట్స్ గ్లోబ్ను ఉపయోగించి అసలు రాత్రి పగలు ఎలా ఏర్పడతాయో ప్రదర్శిస్తాడు. అట్లాగే లొకేట్స్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. he can be able to locate continents and oceans on the world map. తర్వాత లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, పోల్స్, ఈక్వేటర్, ట్రాపిక్స్, తర్వాత వాటన్నిటిని కూడా గ్లోబ్ మీద మ్యాప్ మీద గుర్తించగలుగుతాడు. లొకేట్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ ఆన్ ద మ్యాప్. describes different types of sources, that is manuscripts, inscripts, religious texts, archaeological materials, etc. of ancient Indian history. Explains extensive developments during ancient period, that is hunting gathering stage and the beginning of agriculture. వేట దశ ఎట్లా మొదలైంది, వ్యవసాయం ఎలా ప్రారంభమైంది. తర్వాత అవుట్లైన్స్ ఇండియాస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కల్చర్. ఖగోళ శాస్త్రంలోను, వైద్య శాస్త్రంలోను, గణిత శాస్త్రంలోను, సంస్కృతిలోను, లోహాల కనుగొనడంలోను భారతీయ శాస్త్రవేత్తల యొక్క కృషిని ప్రశంసిస్తారు. తర్వాత అనలైజెస్ బేసిక్ ఐడియాస్ అండ్ వాల్యూస్ ఆఫ్ వేరియస్ రిలీజన్స్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ థాట్ డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉద్భవించినటువంటి వివిధ మతాల యొక్క సిద్ధాంతాలను వివరిస్తాడు. అట్లాగే అనలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ ఎగ్జిస్టింగ్ అరౌండ్ హర్ హిమ్. అట్లాగే మన చుట్టుపక్కల పరిసరాలలో వివక్షత ఎవరి పట్ల కొనసాగుతుంది, తర్వాత అసమానత ఎక్కడుంది, ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషించగలుగుతాడు. డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ వేరియస్ ఫార్మ్స్ టు ట్రీట్ దెమ్ ఇన్ ఏ హెల్తీ వే. సమానత్వానికి అసమానత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాను చెప్పగలుగుతాడు. ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి సమాజ యొక్క అభివృద్ధిలో, దేశం యొక్క అభివృద్ధిలో సమాజం యొక్క పాత్ర ఏంటి. అనలైజెస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ సెక్టార్స్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఆరోగ్య విద్యా రంగాలలో మరి అర్బన్ ప్రాంతంలోను, రూరల్ ప్రాంతంలోను లోకల్ బాడీస్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర గురించి వివరిస్తాడు. డిస్క్రైబ్స్ వేరియస్ ఆక్యుపేషన్స్ అవైలబుల్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాలలోనూ ప్రజలు ఎటువంటి వృత్తులు చేపడుతున్నారు, ఎటువంటి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పంచ్ అండ్ పట్ల ఆఫ్ గోన్స్ ఫ్రమ్ ద ట్రైబల్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థ రాకముందు ఆదివాసులలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండ్ జాతి ప్రజలలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద యొక్క విధులేంటి, పంచాయతీ యొక్క విధులేంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. అట్లాగే
describes various occupation, compares and explains the basic characteristics of various religions. వివిధ మతాల యొక్క ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలను వివరించగలుగుతారు. అట్లాగే మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనం కోవిడ్ పరిస్థితులు చూస్తున్నాం. చాలామంది పేషెంట్స్ ఆక్సిజన్ అందక కొన్ని వేల రూపాయల ఆక్సిజన్ కోసం ఖర్చు పెడుతూ హాస్పిటల్స్కి తరలివెళ్తున్నారు. మరి అట్లాంటిది మన బంగారు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం గురించి గ్రీనరీ ఆఫ్ తెలంగాణ అనేటువంటి పాఠం 6th క్లాస్లో ఉంది. చక్కగా దాని గురించి గ్రీనరీ ఆఫ్ తెలంగాణ, హరితహారం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు, చెప్పగలుగుతారు. ఓకే సుబ్బారావు, అంటే మనకి ఆర్టీఈలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి ఏ తరగతిలో అయితే చదువుతున్నాడో ఆ తరగతికి సంబంధించినటువంటి అభ్యసన ఫలితాలు సాధించాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మనకి ఇప్పుడు తరగతి గదిలో పెట్టమని చెప్పి ఒక పోస్టర్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అది సప్లై లేకపోవడం వల్ల మళ్ళీ మనకి అది గ్యాప్ రావడం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. కానీ మరి వాళ్ళు సప్లై చేయకపోని కానీ మనమైతే లెర్నింగ్ అవుట్కమ్స్ ఒక చార్టుపై రాసి మనం తరగతి గదిలో వాటిని డిస్ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే అటు మనకి అటు విద్యార్థులకి ఇద్దరికి కూడా మరి ఏ అవుట్కమ్స్ మనం సాధిస్తున్నాం అన్నటువంటిది ఒక క్లియర్గా మనల్ని ఎప్పటికప్పుడు మన బాధ్యతను గుర్తు చేసేట్టుగా ఈ యొక్క పోస్టర్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి సుబ్బారావు చెప్పినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే అవి బ్రాడర్ లెర్నింగ్ అవుట్కమ్స్. కానీ ప్రతి లెసన్ కూడా ఉపాధ్యాయుడు ఆ లెసన్లో సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలను రాసుకొని మనం తరగతి గదికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదైతే నువ్వు ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ రాసుకున్నావో అవి సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ రూపంలో నీ ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనము పాఠం చెప్పడము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డెఫినెట్గా అభ్యసన ఫలితాలు సాధించడానికి అభ్యసన ఫలితాల ఆధారంగానే మనం తరగతి గదిలో విద్యార్థులకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ ఆటోమేటిక్గా అనుకున్నటువంటి అభ్యసన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మరి దీంట్లో మనం చూసినట్లయితే ఇది 6th క్లాసు ఓకే, మరి 7th క్లాస్ పరంగా కూడా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయనేటువంటిది కూడా ఒకసారి తెలుసుకుందాం. సతీష్ ప్రకాష్, ఒకసారి 7th క్లాస్కి సంబంధించి కూడా మరి ఏమేమి ఉన్నాయి సార్? ఇంతకుముందే సార్ చెప్పినట్టు పోస్టర్ రూపంగా మన ప్రతి పాఠశాలకు కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ను మనకు అందించడం అనేది జరిగింది. అలాగే మన పాఠ్యపుస్తకంలో కూడా వాటిని పొందుపరచడం అనేది జరిగింది. అయితే అందులో ఇచ్చిన కొన్ని అయినప్పటికీ కూడా ప్రతి పాఠంలో అనేక లెర్నింగ్ అవుట్కమ్స్ మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు 7వ తరగతి మొదటి పాఠం తీసుకున్నట్టయితే దాంట్లో విద్యార్థులు ఆ పాఠం పూర్తయిన తర్వాత మీన్ సీ లెవెల్ అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. అలాగే కాంటూర్ లైన్స్ను గీయడం, వాటి యొక్క ఉపయోగాలను కూడా తెలుసుకోగలుగుతారు. అలాగే పటాల వల్ల ఉపయోగాలను వారి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించవచ్చో వారు తెలుసుకోగలుగుతారు. అలాగే వర్షం నదులు అనే పాఠం తీసుకున్నట్టయితే నీటి ప్రవాహం ఏ విధంగా భూగర్భ జలంగా మారుతుందో దాని గురించి అవగాహన చేసుకుంటారు. అలాగే భూగర్భ జలం ఏ విధంగా కలుషితం అవుతుంది, దాన్ని నివారించడానికి పరిష్కార మార్గాలను కూడా వారు సూచించగలుగుతారు. అలాగే కలుషితమైన జలాల వల్ల అనేక వ్యాధులు ఏ విధంగా వస్తున్నాయి, వాటిని నివారించడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే 7వ తరగతి పిల్లలు ఖచ్చితంగా ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత భారతదేశ పటం కానీ తెలంగాణ పటాన్ని గీయడం నేర్చుకుంటారు. అలాగే మనకు పర్వతాల గురించి, మైదాన ప్రాంతాల గురించి వాళ్ళు వివరాలను సేకరించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే మహాసముద్రాలు, చేపలు పట్టడం అనే పాఠం చూసినట్టయితే చేపలు పట్టే వారి యొక్క జీవన విధానాల గురించి వారు అవగాహన చేసుకుంటారు. అలాగే ఆఫ్రికా, యూరప్ ఖండాల గురించి మనం ఈ తరగతిలో పొందుపరచడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలను కానీ ప్రజల జీవన విధానాలని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బాల కార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను విద్యార్థులు ఒక కరపత్రం రూపంలో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు.
అలాగే రాష్ట్ర శాసనసభలో చట్టాల తయారీ విధానాన్ని వారు నేర్చుకొని ఏ విధంగా చట్టాలు తయారు చేయబడతారో వారు అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపన అనే పాఠం చూసినట్టయితే 1857 తిరుగుబాటు యొక్క ఫలితాలను వారు విశ్లేషించగలుగుతారు. అలాగే రాజులు కట్టడాలు అనే పాఠం తీసుకున్నట్టయితే ఆ ప్రాచీన కాలంలో ఆ నిర్మాణాలకి వాళ్ళ యొక్క కృషి చేసినటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రశంసించడానికి కూడా విద్యార్థులు ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రతి పాఠ్యాంశం నుంచి అనేక లెర్నింగ్ అవుట్కమ్స్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. 7వ తరగతిలో మనం తీసుకున్నట్లయితే మళ్ళీ ఆ తరగతికి సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ బ్రాడర్గా ఇక్కడ కూడా 6th, 7th, 8th క్లాస్ 3 క్లాసులకు కూడా మనకు పోస్టర్ రూపంలో రావడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరంలో మనం గమనించినట్లయితే ఈవెన్ 9th, 10th కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ మనకు టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా, ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ను తరోగా చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. తరగతి గదిలో కూడా అవుట్కమ్ బేస్డ్ టీచింగ్ అనేటువంటిది మొదలుపెట్టినట్టయితే డెఫినెట్గా ఆ తరగతికి సంబంధించినటువంటి అభ్యసన ఫలితాలు పిల్లలు సాధించడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ సుబ్బారావు గారు, మనం చూసుకున్నట్లయితే తరగతి వారీగా ఇప్పుడు ఉపాధ్యాయులు రేపు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పాఠం ఆల్మోస్ట్ అలా అన్ని స్కూళ్ళల్లో కూడా అయిపోయి ఉంటుంది. మరి మొదటి పాఠం నుంచి ఎండింగ్ వరకు కూడా తరగతి వారీగా మనం ఫస్ట్ కీ కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేసుకొని ఆ కీ కాన్సెప్ట్స్ పిల్లలు రీచ్ కావాలి అంటే దాన్ని సాధించాలి అంటే మరి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమి వచ్చి ఉంటే ఆ పిల్లవాడు ప్రజెంట్లో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్ని అచీవ్ కావడానికి అవకాశం ఉంది. మరి 6వ తరగతిలో మనం చూసినట్లయితే మరి దీనికి సంబంధించి మొదటి పాఠానికి సంబంధించి కీ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అదేవిధంగా మరి ప్రీ రిక్విజిట్ ఏముందన్నటువంటిది ఒక్కసారి మనం వివరించగలరా సుబ్బారావు గారు? ఓకే సార్. ఉపాధ్యాయ మిత్రులారా, 6వ తరగతికి సంబంధించి అన్ని పాఠాలకు సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్, వాటికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ రెండూ కూడా మొత్తం తయారు చేసి ఎస్సీఆర్టీకి ఇవ్వడం జరిగింది. ఎస్సీఆర్టీ అధికారులు సంబంధిత డిఓలకి దాన్ని మెయిల్ చేస్తారు. తప్పనిసరిగా మీ పాఠశాలలందరికీ కూడా, అన్ని పాఠశాలలకు కూడా త్వరలో ఇది అందుతుంది. మోడల్కి ఒక 3 పాఠాలలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకసారి పరిశీలిస్తే మనకు ఉపాధ్యాయులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 6th, 7th, 8th క్లాసు లెసన్స్ థీమ్స్ వారీగా తయారు చేయడం జరిగింది. 6th క్లాస్లో ఉన్నటువంటి పాఠాలను కూడా 3 అంశాలను ఆధారంగా చేసుకొని తయారు చేయడం జరిగింది. ఒకటి 3, 4, 5 తరగతులలో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు ఎక్స్టెన్షన్. రెండవది ప్రాథమిక తరగతులలో నేర్చుకోకుండా డైరెక్ట్గా 6th క్లాస్లోనే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి పాఠ్యాంశాలు. మూడవది విద్యార్థుల యొక్క ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను ఆధారంగా చేసుకుని తయారు చేసినటువంటి పాఠ్యాంశాలు. వీటి ఆధారంగా 6 థీములలో మనకు 6th క్లాస్లో పాఠాలను కూర్పడం జరిగింది. అందులో మొదటి దాన్ని తీసుకుంటే ఫస్ట్ థీములో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్లో నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్ ఈజ్ రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్. అందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఏంటంటే మ్యాప్, స్కెచ్ మ్యాప్, డైరెక్షన్స్ ఆన్ ఎ మ్యాప్, స్కేల్ అండ్ సింబల్స్. వీటికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏం తెలిసి ఉండాలి? ద మ్యాప్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అండ్ విలేజ్. మనకు చిన్న తరగతులలోనే తరగతి గది పటము మరియు గ్రామ పటాన్ని విద్యార్థి నేర్చుకుంటాడు. ఒక్కసారి మనం రిమైండ్ చేస్తాం. అట్లాగే రూట్ మ్యాప్, అలాగే థింగ్స్ ప్లేస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్లో ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి దిక్కులు తెలుసుకోవటం. అట్లాగే మెజర్మెంట్, స్కేల్ ప్రకారం పటంలో
స్కేల్ ప్రకారం పటాన్ని తయారు చేయడానికి మెజర్మెంట్ డిస్టెన్స్ తెలిసి ఉండాలి. అట్లాగే సింబల్స్ ఎందుకంటే తర్వాత తెలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ప్రక్రియలో. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి గుర్తులను ఏం ఉపయోగిస్తాము, సింబల్స్ గురించి, ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ప్రీ రిక్విజిట్స్ ముందు వాళ్ళకు తెలుసుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఓకే, అంటే యాక్చువల్గా అయితే ఏంటంటే 6వ తరగతిలో విద్యార్థికి ఈ యొక్క మ్యాప్కి సంబంధించినటువంటి లెసన్ బాగా అర్థం కావాలి అంటే ముఖ్యంగా 3వ తరగతిలో మనం తీసుకున్నట్లయితే డైరెక్షన్స్ కానివ్వండి, ఎవరెవరు ఎక్కడ కూర్చుంటారన్నటువంటిది కానివ్వండి, అంటే తరగతి గదిలో విద్యార్థులతో ఒక యాక్టివిటీ ఉంది. అంటే ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారంటే ముందున్నటువంటి వాళ్ళు ఏ వైపున కూర్చున్నారు, వెనక ఉన్నటువంటి వాళ్ళు ఏ వైపున కూర్చున్నారు, అదేవిధంగా సైడ్కున్నటువంటి వాళ్ళు ఏ వైపున కూర్చున్నారు. అంటే పిల్లలకు తాను కూర్చున్నటువంటి తరగతి గది బేస్ చేసుకొని ఈ యొక్క ఏది దిక్కులను పరిచయం చేయడం అనేటువంటిది మనకి చాలా ఈజీగా పిల్లలకి ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. అట్లాగే 5వ తరగతిలో కూడా ఏంటంటే పాఠశాలకు సంబంధించి ఈ యొక్క ఇంటి నుంచి పాఠశాలకి వెళ్ళేటువంటి దారి గురించి ఒకటి ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా 5వ తరగతిలో మనం గమనించినట్లయితే ఏంటంటే పిల్లలు ఈ యొక్క ఇంటికి వెళ్ళేటువంటి దారిలో ఏ ఏ ఇండికేటర్స్ అంటే గుర్తులు ఉన్నాయన్నటువంటిది పిల్లలకి దాంట్లో చెప్పడం అన్నటువంటిది జరిగింది. అందుకని మనం 6వ తరగతిలో లైలా మల్లిక విషయంలో మనకి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. అంటే మల్లిక లైలాను ఇంటికి ఇన్వైట్ చేస్తే సరైనటువంటి గుర్తులు సూచించకపోవడం వల్ల ఆ అమ్మాయి ఇంటికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం వచ్చింది. నువ్వు సరిగా నాకు జరగలేదు అంటే ఇంకోసారి అలా జరగదు అని చెప్పి కూడా మల్లిక చెప్పడం జరిగింది. అంటే నేను నెక్స్ట్ టైం సరైనటువంటి గుర్తులు ఉపయోగించే నిన్ను ఎక్కడైనా మళ్ళీ నేను ఉపయోగిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి గుర్తులు అన్నటువంటివి చాలా ఎక్కువ మటుకు మనకి ఉపయోగపడతాయి అన్నటువంటిది కూడా చెప్పవచ్చు. ఇక మనం చూసినట్లయితే నెక్స్ట్ 7th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ 7th క్లాస్లో సెకండ్ లెసన్కి సంబంధించి మరి థర్డ్ లెసన్కి సంబంధించి మరి ఏమేమి ఉన్నాయన్నటువంటిది కూడా ఒకసారి కాన్సెప్ట్స్ ప్రీ రిక్విజిట్స్ కూడా వివరించాల్సిందిగా సతీష్ ప్రకాష్. ఓకే సార్, 7వ తరగతిలోని 3వ పాఠమైన చెరువులు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ చూసినట్టయితే దీంట్లో మనకు చెరువులు అనగా విద్యార్థులు తెలుసుకుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో కనుమరుగవుతున్నటువంటి చెరువుల గురించి వారు తెలుసుకుంటారు. భూగర్భ జలాలు అలాగే జలస్తరం అనేది ఒక ముఖ్యమైన భావన కూడా ఉంటుంది. అలాగే నీటి మట్టం లేదా భూగర్భ జలమట్టం గురించి వారు తెలుసుకుంటారు. అలాగే భూగర్భ జలాలను తిరిగి నింపడం గురించి ఈ పాఠం ద్వారా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ పాఠం ద్వారా విద్యార్థుల ద్వారా ఆశించే సామర్థ్యాలు చూసినట్టయితే భూగర్భ జలానికి ఉపరితల జలానికి గల తేడాలు తెలుపుతారు. అలాగే భూగర్భ జలాలు పెరగడానికి తగిన సూచనలు తెలియజేస్తారు. భూగర్భ జలాలు కలుషితం కావడానికి గల కారణాలు తెలుపుతారు. అలాగే తెలంగాణ అవుట్లైన్ పటాన్ని గీసి గోదావరి మరియు కృష్ణా నదుల ప్రవాహ మార్గాన్ని తెలంగాణ అవుట్లైన్ పటంలో గుర్తిస్తారు. ఇవి ముఖ్యమైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్. అలాగే ఈ పాఠంలో ఉన్నటువంటి కీలక భావనలు చెరువులు, అలాగే ఈ మధ్య కాలంలో చెరువులు కనుమరుగవుతున్నటువంటి విధానాన్ని, అలాగే భూగర్భ జలాలు, నీటి మట్టం లేదా భూగర్భ జలమట్టం, భూగర్భ జలాలను తిరిగి నింపడం, భూగర్భ జలాల యొక్క నాణ్యత అనే కీలక భావనలు ఈ పాఠంలో ఉంటాయి. అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి 6వ తరగతిలో విద్యార్థులు నేర్చుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రీ రిక్విజిట్స్ చూసినట్టయితే జలచక్రము ఏ విధంగా అంటే మేఘాలు ఏర్పడడం, వర్షం, నదులు, ప్రవాహ మార్గాలు, అలాగే వాటి గురించి, వాటితో పాటు భూగర్భ జలమట్టం పెరిగే విధానం గురించి తెలుసుకుంటారు. అలాగే చెరువులు, నీటిపారుదల సౌకర్యాలు, చేపలు పట్టడం, వివిధ రకాల వలలు గురించి వాళ్ళకు ఇంతకుముందు తరగతిలో వాళ్ళు నేర్చుకొని ఉంటారు. నెక్స్ట్ రైట్. కాబట్టి ఇక్కడ మనకి గమనించినట్లయితే ఏంటంటే 7వ తరగతిలో మనం తీసుకున్నట్లయితే చెరువులకు సంబంధించినటువంటి పాఠం చెప్పే కంటే ముందు
మనం 6వ తరగతిలో మా ఊరు మా చెరువు అన్నటువంటి పాఠం పిల్లలకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రజెంట్లో ఉన్నటువంటి పాఠం ఈజీగా అర్థం కావడం అన్నటువంటి జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలు చెరువులు అనేటప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి దాని మీద కొంత ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంటుంది. కాబట్టి అంటే స్థానిక పరిస్థితులను పిల్లలకి చెప్తూ మనం ప్రజెంట్గా ఈ పాఠంలోకి వెళ్తే ఈజీగా అర్థం కావడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ లెసన్లో మిషన్ కాకతీయ గురించి కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఇక మనం ఈ యొక్క సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మరి చాలామంది ఉపాధ్యాయ మిత్రులు మరి ఈ సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్లో మాత్రం మొత్తం సిలబస్ ఉంది కదా సార్, మరి ఈసారి ఉంటుందా లేదా అన్నటువంటిది చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఉంది. కానీ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ మాదిరే ఈ సంవత్సరం కూడా ఏదైతే లాస్ట్ ఇయర్లో కొన్ని పాఠాలు తగ్గించడం జరిగిందో ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా మీకు 2-3 రోజుల్లో ప్రభుత్వ పరంగా అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడతాయి. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా, మీరు సిలబస్ చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిలబస్లో ఉందో లాస్ట్ ఇయర్ ప్రకారం అవి చెప్పండి. మరి తీసేసిన వాటి లెసన్స్ కూడా చెప్పాలా వద్దా అన్నటువంటిది కూడా చాలామందిలో ఉంది. కానీ ఒకటే సార్, దాంట్లో నుంచి ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ మీకు టైం ఉంటే గాన డెఫినెట్గా విద్యార్థులకు కూడా ఆ పాఠాలు కూడా అందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన కాన్సెప్ట్ అర్థమైతే నష్టమేం లేదు. కానీ అధికారికంగా కూడా మనకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు వస్తాయి. కాబట్టి దయచేసి యాజ్ పర్ లాస్ట్ ఇయర్ మాదిరే మరి సిలబస్ కొనసాగించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సుబ్బారావు గారు, మరి 6వ తరగతిలో మరి ఉపాధ్యాయ మిత్రులు రేపు పాఠాలు చెప్పాలి కాబట్టి ఏ పాఠాలు ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కొనసాగించడం అన్నటువంటిది జరుగుతుందనేది ఒకసారి చూపించండి. ఉపాధ్యాయ మిత్రులారా, ఇప్పుడు రథాంగపాన్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిలబస్ను తొలగించలేదు, సిలబస్ను కేవలం తగ్గించారు మాత్రమే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఎందుకంటే కోవిడ్ వల్ల వర్కింగ్ డేస్ తక్కువ రావటం వల్ల తక్కువ సమయంలో మనం కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పని దినాలు సరిపోకపోవడం వల్ల పని భారం కోసం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ సిలబస్ను తగ్గించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్లోని పాఠ్యాంశాలను ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ థీమ్లో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, అట్లాగే గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్, థర్డ్ లెసన్ ల్యాండ్ ఫార్మ్స్లో పార్ట్ ఏ మాత్రమే ఉంది, ఫోర్త్ లెసన్ డోకూర్ ఏ విలేజ్ ఆన్ ద ప్లాట్యూ, ఫిఫ్త్ లెసన్లో పెనుగోలు ఏ విలేజ్ ఆన్ ద హిల్స్, అట్లాగే థీమ్ 2లో ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్లో ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్ ద ఎర్లియస్ట్ పీపుల్, అది థీమ్ 3లో పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్లో 9వ పాఠమైనటువంటి కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ ఇన్ యువర్ ట్రైబ్, విలేజ్ పంచాయత్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, అట్లాగే నెక్స్ట్ థీమ్లో సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్లో 15th లెసన్ అయినటువంటి డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీ టువార్డ్స్ జెండర్ ఈక్వాలిటీ, అట్లాగే రిలీజన్ అండ్ సొసైటీ థీమ్లో 17th లెసను రిలీజన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్, డివోషన్ అండ్ లవ్ టువార్డ్స్ గాడ్, అండ్ 6th అండ్ లాస్ట్ థీమ్లో కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్రింద లాంగ్వేజ్ రైటింగ్ అండ్ గ్రేట్ బుక్స్, స్కల్ప్చర్స్ అండ్ బిల్డింగ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 21st లెసన్ గ్రీనరీ ఇన్ తెలంగాణ. ఈ పాఠ్యాంశాలు, ఈ పాఠాలు ఈ విద్యా సంవత్సరంలో మనం బోధించాల్సి ఉంటుంది. సార్ చెప్పినట్లు మిగతా పాఠాలలో ఉన్నటువంటి భావనలు, యాక్టివిటీస్ ఖాళీ లీజర్ టైంలో కానీ ఖాళీ ఉన్నప్పుడు యాక్టివిటీస్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలకి అందిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం. ఈ విధంగా ఈ సంవత్సరానికి ఇప్పుడు నేను ఏదైతే పాఠాలు చెప్పానో లేని పాఠాలను సిలబస్ నుంచి తగ్గించడం జరిగింది. అదొక్కటి మీరు మనసులో పెట్టుకోగలరు. ఓకే, ఇది 6th క్లాస్కి సంబంధించి సార్. కాబట్టి ఇక్కడ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కొద్ది పాఠాలు మాత్రమే తగ్గించడం జరిగింది. వాటిని మాత్రం మనం పక్కకు పెట్టేసి మనం ఏదైతే ఇప్పుడు సుబ్బారావు గారు చూపించినారో అవి మాత్రం మీరు ఈ విద్యా సంవత్సరంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 7th క్లాస్లో కూడా మరి ఒకసారి మనం ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులుగా మనం ఏ పాఠాలు పిల్లలకి బోధించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది సతీష్ గారు వివరించండి. ఓకే సార్, గత సంవత్సరంలో తొలగించినటువంటి పాఠాలను ఈ సంవత్సరం కూడా
తొలగించడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన మీరు చెప్పినట్టు 2-3 రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని మనం ఆశిస్తున్నాం. ఈ సంవత్సరము మనం బోధించాల్సినటువంటి పాఠాలను చూసినట్లయితే మొదటి పాఠము వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం, వర్షం, నదులు, చెరువులు, భూగర్భ జలాలు, చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ, కుల వివక్ష, సమానత్వంకై పోరాటం, జీవనాధారం, పట్టణ కార్మికుల పోరాటాలు, జానపదులు, మతం, దైవ సంబంధ భక్తి మార్గాలు, రాజులు, కట్టడాలు. ఇవి మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా బోధించాల్సినటువంటి పాఠాలు. అలాగే తొలగించినటువంటి పాఠాలు తగ్గించిన సిలబస్లో ఉన్నటువంటి పాఠాలను చూసినట్టయితే మహాసముద్రాలు, చేపలు పట్టడం, యూరప్, ఆఫ్రికా, పారిశ్రామిక విప్లవం, రవాణా వ్యవస్థ ప్రాధాన్యత, ఈ పాఠాలను తొలగించడం అనేది జరిగింది. సమయం ఉన్నట్లయితే వీటిని కూడా బోధిస్తే బాగుంటుంది. ఓకే, రైట్. సతీష్, యాక్చువల్గా మనం ఏంటంటే ఇప్పుడు సిలబస్ తగ్గించడమే కానీ తొలగించడం అంటూ ఏం లేదు. ఎందుకంటే పూర్తి వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు మనకి ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత పూర్తి వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం పాఠాలు మనం చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది. కానీ ఈ విద్యా సంవత్సరంలో కూడా మనకి లేటుగా సెప్టెంబర్ 1కి మనం పాఠశాలలు తెరుచుకున్నాం కాబట్టి 2 నెలలు ఆన్లైన్లో పాఠాలు జరిగినాయి కాబట్టి మరి అవి కొంత బ్రిడ్జ్ కోర్స్ మీద ఎక్కువ మటుకు ఫోకస్ పెట్టడం వల్ల ఏమైందంటే సిలబస్ కొంత పూర్తి కాదన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క లాస్ట్ ఇయర్ సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ విద్యా సంవత్సరంలో కూడా అమలు చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి సుబ్బారావు గారు, ఇప్పుడు మనకి ఫస్ట్ పాఠానికి సంబంధించి కీ కాన్సెప్ట్స్, ప్రీ రిక్విజిట్ వివరించడం అన్నటువంటిది జరిగింది. మరి వీటిని తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏ రకంగా సాధించాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకంటే మనం కొంత వాళ్ళకు మనం గైడెన్స్ ఇచ్చినట్లయితే మిగతా పాఠాలు కూడా వాళ్ళు ఆ రకంగా ముందుకు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి తరగతి గదిలో టీచర్గా మరి కీ కాన్సెప్ట్స్ సాధించడానికి ప్రీ రిక్విజిట్స్ని తరగతి గదిలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ మరి కీ కాన్సెప్ట్ సాధించాలన్నటువంటిది కూడా ఒకటి ఉదాహరణలతో వివరించగలరు? తప్పనిసరిగా సార్. మనకు ఫస్ట్ లెసన్ తీసుకున్నట్లయితే రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్. ఇందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఇందరకు మనం పరిశీలించాం. మ్యాపు, స్కెచ్ మ్యాపు, డైరెక్షన్స్ అనే మ్యాప్, స్కేల్ అండ్ సింబల్స్. సరే, మనం యథావిధిగా పాఠ్య ప్రణాళిక రాసేటప్పుడు ముందుగా విద్యా ప్రమాణాలు లేదా లెర్నింగ్ అవుట్కమ్స్ రాసుకుంటాము. టీచింగ్ మెథడ్స్ ఉంటాయి, టీఎల్ఎం ఉంటాయి. వీటి గురించి మనం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము, క్లాస్ రూమ్లో అప్లై చేస్తూనే ఉన్నాము. మళ్ళీ వీటి గురించి వివరించి మిమ్మల్ని విసిగించను. నేను ముఖ్యంగా ఈ పాఠాన్ని తరగతి గదిలో నేను ఎలా ప్రజెంట్ చేస్తాను, నాకు సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి యాక్టివిటీస్ ఏం చేపడతాను, నేను ఈ పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని క్లియర్గా విద్యార్థులకు వివరించడానికి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. వీటిని చేసిన తర్వాత ఇంకా వీటిని మీరు రిఫైన్ చేసుకొని ఇంతకంటే మంచి యాక్టివిటీస్ చేపట్టి మీరు పాఠాన్ని ప్రభావవంతంగా బోధించవచ్చు. ఈ పాఠానికి సంబంధించి ఫస్ట్ స్కెచ్ మ్యాప్ గురించి చెప్పాలి. స్కెచ్ మ్యాప్ గురించి చెప్పుకుంటే అసలు మ్యాప్ ఏంటి? ఒక టీచర్ గారు తరగతి గదిలోకి రకరకాల పటాలు తీసుకొని వచ్చారు. జిల్లా పటం అని, తర్వాత పర్వతాలు, పీఠభూములు ఉన్నటువంటివి అని, తర్వాత అడవులు ఉన్నటువంటి పటం, రకరకాల పటాలు తీసుకువచ్చి గోడకు తగిలిచ్చారు. సోని అనేటువంటి అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. సార్, పటాలను ఏ విధంగా తయారు చేస్తారు అనేటువంటిది ప్రశ్న అడిగితే, అమ్మా మరి పటాలు పెద్ద పెద్ద ప్రాంతాలు, అసలు పటం అంటే ఏంటి, పటం అంటే ఏంటి అనేది ముందుగా వాళ్ళకి తెలియజేయాలి. విశాలమైనటువంటి ప్రాంతాలను కొలతలతోటి, దిక్కులతోటి ఒక పేపర్ మీద గీయడాన్ని పటం అంటాం. అంటే ఇక్కడ మనకు మెజర్మెంట్స్ తెలవాలి, దిక్కులు తెలవాలి. అవి తెలవకుండా పటాన్ని గీయలేం. సాధారణంగా టీచర్గా నేనేం చేస్తానంటే తరగతి గది చిత్తు పటాన్ని బ్లాక్ బోర్డు మీద గీస్తాను. దాన్ని చూసి అదే తరహాలో స్కూల్ మ్యాప్ గీయమంటాను, వితౌట్ మెజర్మెంట్స్. గుర్తుపెట్టుకోండి, వితౌట్ మెజర్మెంట్స్. అట్లాగే మనం గ్రామాలలో చూసినట్లయితే, పట్టణాలలో చూసినట్లయితే పిల్లలు సెలవు సమయాలలో కబడ్డీ కోర్టు వేసుకుంటారు. అదేం మీటర్ స్కేల్ ఏం పెట్టరు, ఖచ్చితమైన కొలతలు ఉండవు. 4 కర్ర పట్టుకుంటారు,
చక్కగా 4 వైపులా కూడా కబడ్డీ కోర్టు వేసుకుంటారు, ఆడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చిత్తుపటాలు. మరి చిత్తుపటానికి పటానికి తేడా ఏంటి? ఒకటే గుర్తు, మెజర్మెంట్స్ తీసుకొని గీసింది పటము, మెజర్మెంట్స్ లేకుండా తీసింది చిత్తుపటం. ఆ చిత్తుపటం అనేది వేయాలి అన్నా, పటం గీయాలన్నా కూడా ముందుగా వాళ్ళకి దిక్కులు తెలిసి ఉండాలి. మరి దిక్కులు ఎలా నేర్పాలి వాళ్ళకి? పిల్లలందరినీ కూడా బయటికి తీసుకువచ్చి, ముందుగా క్లాస్ రూమ్ కంటే కూడా బయటికి తీసుకువచ్చి సర్కిల్లో కూర్చోబెట్టి, అమ్మా ప్రతిభ నువ్వు లేచి నిలబడమ్మా. ఒక అమ్మాయి లేచి నిలబడుతుంది. ఎలా నిలబడించాలి? ఆ అమ్మాయిని సూర్యునికి ఎదురుగా మొహం ఉండేటట్లు నిలబెట్టించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సూర్యుడికి ఎదురుగా ఉన్నటువంటి దిక్కు తూర్పు, వెనక ఉన్నటువంటి దిక్కు పడమర, కుడివైపు ఉన్నది దక్షిణము, ఎడమవైపు ఉన్నది ఉత్తరము. ముందుగా ఆరు బయట చేసినట్లయితే పరిసరాలను అబ్జర్వ్ చేసుకుంటూ చెప్తారు. సేమ్ ప్రాసెస్ని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి తూర్పు ముఖంగా సూర్యుడు ఉదయించేటువంటి దిక్కుకు ఎదురుగా నిలబెట్టి మళ్ళీ క్లాస్ రూమ్లో చెప్పించాలి. ఇట్లా చేసినట్లయితే ఆల్రెడీ కొంత పూర్వజ్ఞానం ఉంటుంది వాళ్ళకి. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు, సూర్యుడు ఎటువైపు అస్తమిస్తాడు అనేది, సూర్యోదయాలు సూర్యాస్తమయాలు తెలిసి ఉండాలి, కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. అది అయిపోయిన తర్వాత మరి గోడ మీద పటం ఉంది, పటానికి దిక్కులు చెప్పండి. అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. పటంలో దిక్కులు చెప్పేటప్పుడు కుడివైపున తూర్పు అని చెప్తాడు. అదేంటి సార్, ఇందనక మనం కుడివైపున దక్షిణం అనుకున్నాం కదా, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి పటం గీసేటప్పుడు వాస్తవంగా ఉన్నటువంటి దిక్కులకి పటంలో ఉన్నటువంటి దిక్కులకు తేడా చెప్పాలి. ఎప్పుడైనా సరే పటం గీసేటప్పుడు లేదా పటంలో చూపించేటప్పుడు పై భాగంలో టాప్ సైడ్లో ఉన్నది నార్త్ సైడ్, నార్త్ డైరెక్షన్, రైట్ సైడ్లో ఉన్నది ఈస్ట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. టాప్లో ఉన్నది నార్త్, రైట్లో ఉన్నది ఈస్ట్. నార్త్కి ఆపోజిట్లో ఉన్నది సౌత్ అవుతుంది, ఈస్ట్కి ఆపోజిట్లో ఉన్నది వెస్ట్ అవుతుంది. దీనితో పాటు ఇంకా వాడికి కొన్ని సందేహాలు వస్తాయి. సార్ ఆ మూలన్న దిక్కున ఏమనాలి, ఈ మూలన్న దిక్కున ఏమనాలి, మూలలు కూడా తెలవాలి కదా. క్లాసులో పిల్లలు కూర్చుంటారు, బెంచీలలో 4-5 వరుసలలో కూర్చుంటారు, చిన్న చిన్న కృత్యాలన్నమాట. ఇంగ్లీష్లో అయితే మనకి ఈజీ, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది నార్త్ ఈస్ట్ అంటాం, సౌత్కి వెస్ట్ మధ్యలో ఉంది సౌత్ వెస్ట్ అంటాం. తెలుగులోకి వచ్చే వరకల్లా పదాలు మారుతాయి. ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యం, నైరుతి అవి చెప్పగలగాలి వాళ్ళకి. అట్లాగే క్లాసులో 4 వరుసలలో పిల్లలు కూర్చుంటారు. మధ్యలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని లేపి, కవిత అనే అమ్మాయిని లేపాం, అమ్మ నీ కుడి పక్కన కూర్చుందేవారు, ఎడం పక్కన కూర్చుందేవారు, ముందు వరుసలో ఎవరు కూర్చున్నారు, వెనక వరుసలో ఏం కూర్చున్నారు, ఇట్లా క్వశ్చన్స్ ద్వారా మనం. అట్లాగే మనకు పాఠ్యపుస్తకంలో చక్కటి యాక్టివిటీ ఉంది, పిల్లలని ఒక ఫామ్లో నిలబెట్టాం. ఇటు మొత్తం తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయులారా, దిక్కులను చెప్పేటప్పుడు రిలేటివ్ డైరెక్షన్స్, సాపేక్ష దిక్కుల భావన చెప్పాలి. ఎటువైపు నుంచి ఒక స్థలాన్ని ఎటువైపు నుంచి పోల్చి చూపిస్తున్నాం. ఉదాహరణకి ఢిల్లీ ఎటువైపు ఉందిరా అంటే ఉత్తరం చూపిస్తాడు, మరి అదే కాశ్మీర్లో ఉన్నవాడికి దక్షిణం చూపిస్తుంది. అంటే ఇక్కడ దిక్కులు అనేది మనం ఏ స్థలంలో ఉన్నాము, ఏ స్థలాన్ని ఏ స్థలంతో పోల్చి చూపిస్తున్నాం, మనం చూసేటువంటి స్థలాన్ని బట్టి దిక్కుల యొక్క నార్తా సౌతా వెస్టా అనేది. అందుకని మనకు అక్కడ రాముకి సోము ఏ దిక్కులో ఉన్నాడు, సోముకి రేఖ ఏ దిక్కులో ఉంది, కన్ఫ్యూజన్ కాకుండా ఖచ్చితంగా ఏ దిక్కులో ఉన్నాడు, ఏ దిక్కును పోల్చి చూపిస్తున్నాడు, వీటి గురించి చెప్పినట్లయితే క్లారిటీగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న అగ్గిపుల్లలు స్కేల్ ఎట్లా చెప్పాలి. స్కేల్ ఈజ్ ద రేషియో బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఏ మ్యాప్ టు ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ద ఎర్త్. స్కేల్ చెప్పేటప్పుడు చిన్న చిన్న అగ్గిపుల్లలు తీసుకొని క్లాస్ పొడవును కొలవమనాలి, క్లాస్ పొడవును ఎడవలపును కొలవమనాలి. క్లాస్ పొడవు 9 మీటర్లు ఉంది, 1 మీటర్ బొద్ద తీసుకురావాలి, మీటర్ కొలబద్ద, 1 మీటర్కి ఒక అగ్గిపుల్ల. అట్లాగే అడ్డంగా 4 వరుసలో కూడా అగ్గిపుల్లలు పేర్చి దాని చుట్టూ కూడా చాక్ పీస్ పెట్టి గీసేసి మధ్యలో అగ్గిపుల్లలు తీసేసి ఇదిరా మెజర్మెంట్స్ ప్రకారం పటం గీయడం అంటే. సింబల్స్, మరి ఈ పటం గీసాము, గ్రామ పటం గీసాము. ఈ గ్రామ పటంలో గ్రామ పంచాయతీ అంత పెద్దది గీయచ్చా? ఇక్కడ సైజ్ సరిపోదు. ఏం చేయాలి మరి? మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి వచ్చేటప్పుడు పరిసరాలలో ఏమున్నాయి, మీ ఫ్రెండ్కి నీ దారి ఎట్లా చూపిస్తావు, నువ్వు మధ్య మధ్యలో ఏం గుర్తులు చూపిస్తావు, కొండ గుర్తులు ఉంటాయి. చదువుకున్నా చదువుకోకపోయినా కూడా కొండ గుర్తులు చెప్తే ఈజీగా వాడు దాన్ని పట్టుకొని ఇంటికి చేరుకుంటాడు రూట్ మ్యాప్ ద్వారా. మరి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలను సమాచారం తెలియజేయడం కోసం చిన్న చిన్న గుర్తులుగా, చిహ్నాలుగా మనం పటంలో ఉపయోగించుకుంటాం. ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్స్ని మనం చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఎందుకంటే 6th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మనం వివరించినట్లయితే దే కెన్ బి ఏబుల్ టు నో అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాప్, స్కేల్, స్కెచ్, మెజర్మెంట్స్ అండ్ సింబల్స్ ఈజీలీ. సార్ ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిక్విజిట్ అన్నటువంటిది పిల్లలకి రాకుండా మనం ప్రజెంట్ క్లాస్లోకి వెళ్తే
నిజంగా పిల్లవాడు ముఖం వేసుకొని మనల్ని చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సతీష్ సార్, ఇప్పుడు 7th క్లాస్కి సంబంధించి మరి 15th లెసన్ థర్డ్ 15th లెసన్ అంటే చరిత్రకు సంబంధించి చరిత్ర దాన్ని ఒకసారి మరి ఏ రకంగా చెప్తే బాగుంటుంది అనేది ఒక బార్ ఆలోచన చేయండి మీరు. నెక్స్ట్ అన్న. ఓకే ఓకే సార్. 7వ తరగతిలో 15 పాఠమైన భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు సంబంధించిన చూసినట్టయితే ఈ పాఠం ద్వారా విద్యార్థులు కనీసం కొన్ని సామర్థ్యాలను మనం ఆశిస్తాం. వాటిలో ముఖ్యమైనవి 1857 తిరుగుబాటుకు కారణాలను విశ్లేషిస్తారు. అలాగే బ్రిటిష్ వారి చేతిలో భారతీయ రాజుల ఓటమి గల కారణాలు తెలియజేస్తారు. 1857 తిరుగుబాటులో పాల్గొన్న వారి ధైర్య సాహసాలను ప్రశంసిస్తారు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి. సతీష్ ప్రకాష్, సమయభావం వల్ల ఏంటంటే ఈ పాఠాన్ని తరగతి గదిలో ఏ రకంగా మనం ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్నట్టు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే సార్. ముఖ్యంగా మనం ఈ పాఠం ద్వారా 1857 తిరుగుబాటు మన స్వాతంత్రం పొందడానికి ఏ విధంగా నాంది పలికిందో మనకు ఈ పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. ఈ పాఠం బోధించే క్రమంలో చూసినట్టయితే ఈ పాఠం బోధించే క్రమంలో అనుసరించాల్సిన బోధనా వ్యూహం చూసినట్టయితే రాజుల కాలం నాటి పరిపాలన గురించి విద్యార్థులను ప్రశ్నలు అడగడం ద్వారా వారి నుంచి జవాబులు రాబట్టి మనం వారిని సంసిద్ధులను చేయొచ్చు. అలాగే వివిధ పిక్చర్స్ బ్రిటిష్ కాలం నాటి వారి పరిపాలన విధానం నాటి చిత్రాలను చూపిస్తూ ఆ కాలం నాటి చరిత్రను విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు సార్. అలాగే చర్చా పద్ధతి ద్వారా విద్యార్థులను ఇందులో పార్టిసిపేట్ అయ్యేటట్టు మనం ఈ పాఠ్యాంశాన్ని బోధించవచ్చు. రైట్, ఓకే. అంటే యాక్చువల్గా చూసినట్టయితే చరిత్ర పాఠానికి సంబంధించి మనం ఏంటంటే కొంత డ్రైవ్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని, ముఖ్యంగా న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి, ఇప్పుడు సపోజ్ అమృతోత్సవం అని చెప్పి ఇప్పుడు డైలీ ఒకటి ఈనాడు పేపర్లో ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పేపర్ కటింగ్స్ మనం తీసుకొని పిల్లలకి ఆ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకున్నట్లయితే మరి ఆ యొక్క చరిత్ర పాఠాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉపాధ్యాయులు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మనము ఈరోజు ఈ యొక్క 6-7 తరగతులకు సంబంధించి మనము ఏం చెయ్యాలి అన్నటువంటిది చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి చాలా బేసిక్ తరగతులు. మరి పిల్లల్ని చాలా ప్రేమతోని పలకరించండి. తరగతి గదిలో కూడా ఎలాంటి విసుకోకుండా మరి పిల్లలకి మనం చాలా ఫ్రెండ్లీ టీచర్గా ఉండి, పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా ప్యానిక్గా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని మనం ప్రేమతోనే జయించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని పాటిస్తూ మరి ఈ సెషను ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.